జై భీమ్ 99 న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా మెండర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలపై రోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్లు సిబ్బంది విధులకు సక్రమంగా హాజరు కావడం లేదని, ఆసుపత్రికి వచ్చిన రోగులు నిరాశతో వెనుదిరుగుతున్నారని ఆరోపించారు. ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేసినా చర్యలు లేవని స్టాఫ్ నర్స్ గోదావరి మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. తనను సిబ్బంది బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలపై జిల్లా వైద్యాధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు. పేషెంట్లో బతకుండా మరిపోతున్నాం. ఏ ఊరు? ఇదే ఊరు మన మెండూరు. ఎన్ని గంటలకు వచ్చినావు? నేను 1 గంటకు వచ్చిన సార్. ఎప్పుడు ఇంతనా? ఎప్పుడు వచ్చినా? ఎప్పుడు వచ్చి ఇంత ఉంటుంది, మంది సరిగా ఉండరు. డాక్టర్ ల్యాబ్ రక్త పరీక్ష చేసినా? రక్తం పరీక్ష చేయడానికి ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడు. డాక్టర్ డాక్టరు వీళ్ళైతే అసలు లేరు. అయినా మందులు ఇచ్చేటైనా? మందులు ఇచ్చినా న్యాయించుకోలేడు కదా. ఎప్పుడైనా ఉంటాడా? ఎప్పుడన్నా ఈనాటి విషయం అయితే లేడు కదా. ఎప్పటి విషయం మేము అలా. నువ్వు దేని గురించి వచ్చినావు? నాకు ఇక కాలుకో కొంత చెప్పుతి కానీ దాని గురించి వచ్చిన. ఈయన చూపించుకుంటావా? అంటే అది చూసేవారికి ఇక్కడ ఎవరు లేరా? ఎవరు లేరు. ఒక టీచర్ నా అప్ప. ఏ ఊరు మీది? ఇదే ఊరు మెండూరు. లీవ్ పెట్టుకోలే కదా? మీ భర్త పేరు ఏం పేరు? ఏ ఊరు మీది? మీ భర్త అటెండర్ ఇక్కడ. ఏం పేరు? గంగాధర. మీరు ఆయన డ్యూటీకి వచ్చారు ఇక్కడికి ఎందుకు? ఆయన ఎటు వేయండు? చౌకోత లీవ్ పెట్టుకోలే కదా? మీరు ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడికి ఇప్పటికి? మీరు కాదు, మీ ఆయన. నువ్వెన్నిసార్లు వచ్చినావు ఇక్కడికి? మీ ఆయన లేనప్పుడు నువ్వు వచ్చినావు. ఫార్మసీ మీరేనా సార్? నేను ఫార్మసీ కాదు, నేను ఎంపీహెచ్ఏ మేలు. అయితే ఈరోజు ఫార్మసీ ఆఫీసరు లీవ్లో ఉండడం వల్ల డాక్టర్ మేడం గారు ఇక్కడ ఓపీకి ప్రాబ్లం కాకుండా మెడిసిన్ ఇచ్చే రెస్పాన్సిబిలిటీ ఈరోజు ఆల్టర్నేట్గా పేషెంట్స్కి ఇబ్బంది కాకుండా అరేంజ్మెంట్ నా ద్వారా చేయించడం జరిగింది. మీకు మెడిసిన్ అని ఇవ్వడానికి ఉందా? అనుభవం ఉందా? మెడిసిన్ ఇక్కడ ఆల్రెడీ డాక్టర్ ఉంటే ప్రిస్క్రిప్షన్ లేదా నర్సింగ్ ఆఫీసర్స్ గైడెన్స్ ప్రకారం ఇవ్వాలి. వేరే ఎవరు వచ్చి మెడిసిన్ అడిగితే మీరు ఇస్తే ఇప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ అయితే ఎవరు బాధ్యత ఎవరు వహించాలా? సైడ్ ఎఫెక్ట్ ఏది జరిగినా పేషెంట్కు బాధ్యత ఎవరు వహించాలా? ప్రిస్క్రిప్షన్ ఎవరైతే ఇస్తారో డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ ప్రకారం మెడిసిన్ ఇస్తాం కాబట్టి డాక్టర్ గారు రెస్పాన్సిబుల్ అవుతారు. ఇక్కడ డాక్టర్ గారు ఆలోచన ప్రకారమే మెడిసిన్ ఇస్తాం కాబట్టి. మీరేం పని చేస్తారు ఇక్కడ హాస్పిటల్లో? హాస్పిటల్లో యాక్చువల్గా నాది ఫీల్డ్ డ్యూటీ. నేను ఎంపీహెచ్ఏ మేలు కాబట్టి నేను సబ్ సెంటర్ ఇన్ఛార్జ్ ఇక్కడ మెండూరా. కాకపోతే ఈరోజు నర్సింగ్ ఆఫీసర్ ఇది ఫార్మసీ ఆఫీసర్ లీవ్ ఉండడం వల్ల మెడికల్ ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్ ప్రకారము ఓపీలో మెడిసిన్ డిస్పర్ చేయడానికి ఈరోజు తీసుకొచ్చాను ఇక్కడికి. నమస్తే, నేను మెండోరా పిఎస్సిలో ఇక్కడ నేను నర్సింగ్ ఆఫీసర్గా చేస్తున్నాను. నేను రెగ్యులర్ స్టాఫ్ నర్స్ని. ఇక్కడ 2 సంవత్సరాలు అయింది నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చి. ఇక్కడ అసలు స్టాఫ్ ఎవరు ఉండరు, వాళ్ళు సరిగ్గా డ్యూటీలు చేయరు. ఫార్మసిస్ట్ కూడా 12:30కి వెళ్ళిపోతాడు. ఎల్టీ కూడా 12:15 బస్కి వెళ్ళిపోతాడు. డాక్టరు 11 o'clock వచ్చి కూర్చుంటుంది. తను ఎవరేం చేస్తున్నారు, అసలు ఎవరికైనా పేషెంట్లకు ఏమైనా అందుతున్నాయా లేవా, ఎవరు సిబ్బంది ఏ పనులు చేస్తున్నారు అనేది కూడా తనకు కూడా ఏం రెస్పాన్సిబిలిటీ లేదు. అసలు ఇక్కడ ఎవరు డ్యూటీలు అటెండర్స్ కూడా ఈరోజు వచ్చిన అటెండర్ కూడా యాక్చువల్గా ఆమె అటెండర్ కాదు, అటెండర్ భార్య వచ్చింది, తను వెళ్ళిపోయిండు. వీటి గురించి ఎవరిని ఏం అడిగినా కూడా అసలు ఎందుకు పిఎస్సిలో ఇట్లా ఉంది, ఇది ఒక మండల్ హెడ్ క్వార్టర్ పిఎస్సి అని అడిగితే నా మీద వాళ్ళంతా ఒక్కటే చాలా రకాలైన రివెంజ్లు తీసుకుంటున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ ఈరోజు ఒక్కరోజే కాదు, ఇక్కడ ఎవ్వరూ ఉండరు. అసలు ఈ పిఎస్సిలో ఎవరు అసలు 12 అయిందంటే ఎవ్వరు ఆగరు, ఉండరు. అలాంటిది ఇప్పుడు నన్ను అట్రాసిటీ కేసులు వేస్తామని భయపెడుతున్నారు. ఇక్కడ ఇప్పుడు జగన్ కానీ సరితా సిస్టర్ అని ఒక ఆమె ఉంటుంది, ఊర్లో ఉంటుంది, 17 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉందామే. అంటే మీరు డ్యూటీలకు రావట్లేదు, మీరు టైం పాటించట్లేరు, లేదా మీరు లీవులు లేకున్నా లీవులు పెట్టిపోతున్నారు, లేదా పర్మిషన్స్ ఇలాంటివి ఉంటున్నాయి, సరైన టైం కూడా పాటించట్లేరు. ఇలాంటివి అంటే వీళ్ళు వాళ్ళని ప్రశ్నించినందుకు
ప్రశ్నించినందుకు అట్రాసిటీ వేస్తామని డిఎంఎన్హెచ్ఓకు నా మీద కంప్లైంట్ ఇవ్వడం, లేకపోతే ఎవరిని అసలు అంతా ఒక్కటై వీళ్ళంతా సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి మేము లేము మా వంతకు వాళ్ళు ఇస్తారు ట్యాబ్లెట్లు అనడం. సో ఏది ప్రశ్నించినా కూడా ఎందుకు పోయినరు అనేది నా మీద అట్రాసిటీ వేస్తామని భయపెడుతున్నారు. నేను వెళ్ళిపోతా అని డిప్టేషన్ ఇవ్వమంటేనేమో డిఎంఎన్హెచ్ఓ నాకు డిప్టేషన్ ఇవ్వట్లేదు. సరే ఇక్కడ నేను ఉందాం, నేను రెగ్యులర్ నేను ఎందుకు వెళ్ళిపోవాలి అనుకుందామంటేనేమో రకరకాలుగా టార్చర్ చేస్తున్నారు నన్ను. సిబ్బంది అంతా ఒకటే ఇలాగే ఉంటుంది ఎప్పుడు, ఇక్కడ ఎవరు ఉండరు ఇక్కడ అసలు.